వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది అంటే గ్లాస్ చుట్టూ కూడా రాజకీయం జరుగుతోంది అంటున్నారు. ఇది కావాలని పైన ఉన్నటువంటి పెద్దలు ఆడిస్తున్నటువంటి గేమ్ ప్లాన్ లాగే ఉంది అనేది చాలా మంది యొక్క కార్యకర్తల అనుమానం. ఎందుకంటే దాదాపుగా 52 స్థానాల్లో గ్లాసు గుర్తులని ఇండిపెండెంట్లకు ఇవ్వడం వెనక ఆంతర్యం ఏంటి? రిటర్నింగ్ అధికారులు పైపెచ్చి చెప్తున్నారు, ఎన్నికల కమిషన్ నుంచి మాకు తాకీదులు వస్తే తప్పితే, ఉత్తర్వులు వస్తే తప్పితే మేము ఏం చేయలేము అని చెప్పి. ఏం చేయడానికి కూడా ఇప్పుడు ఇంకేం లేదు, మరి గుర్తు కేటాయింపు అనేది అయిపోతుంది. 52 మందికి ఇవ్వడం అంటే అక్కడ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో పాటుగా జనసేనని కూడా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒక కార్యాచరణలో భాగంగానే జరిగింది అనేటువంటి అనుమానాల్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వ్యక్తం చేసేటువంటి క్రమంలో వాళ్ళు ఎక్కువగా ఆరోపణలు చేసేది కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం మీద మాత్రమే వాళ్ళు చేస్తున్నారు. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ కేడర్ బలంగా ఉందో అక్కడే ఇండిపెండెంట్లకి గ్లాసు గుర్తు ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది. అలాగే 12 గంటలకు జరగాల్సినటువంటి ప్రెస్ మీట్ 3 గంటలు లేటుగా ఎందుకు జరిగింది? ఈ 3 గంటల తర్వాత వచ్చినటువంటి విషయాలు చూసినప్పుడు 52 స్థానాల్లో ఇండిపెండెంట్లకు ఇవ్వడం అనేది ఎందుకు చెప్పవలసి వచ్చింది? అలాగే ఎంపీ స్థానాల్లో 6 ఎంపీ స్థానాల్లో కూడా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనే దాని మీద అనుమానాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. అలాగే బీజేపీ ఇక్కడ సహకారం ఎలాగో ఇవ్వట్లేదు, సహకారం కూడా కాదు, ఇక్కడ ఉండేటువంటి ప్రాంతీయ పార్టీలని ఏదో రకంగా నయానో భయాన్నో తొక్కేయాల్సిందే అనేటువంటి ఒక పంధాలో ఈ కార్యాచరణ అంతా కూడా ముందే ప్లాన్గా చేసుకుని వెళ్తోంది అన్న అనుమానాలను కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అలాగే దీనికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఇచ్చారు, ఏ ఏ జిల్లాల్లో ఇవన్నీ ఇచ్చారు అనేది మనం చూసుకున్నప్పుడు కర్నూలులో 4, ఈస్ట్ గోదావరిలో 10, ఏకంగా ఈస్ట్ గోదావరిలో 10 చూడండి. అంటే జనసేన తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసేటువంటి చోట 10 స్థానాలు. అలాగే కృష్ణాలో 7 స్థానాలు, నెల్లూరులో 3, వైజాగ్లో 3, ఏలూరులో 3, ప్రకాశంలో 3, అనంతపురం 3, శ్రీకాకుళం 2, గుంటూరు 5, చిత్తూరు 4, కడప 3, విజయనగరం 2, ఓవరాల్గా 52 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇచ్చారు. అలాగే కృష్ణా జిల్లాలో ఎంపీ సెగ్మెంట్కి 1, అలాగే విశాఖపట్నం, ఏలూరు పార్లమెంటు, తర్వాత గుంటూరు పార్లమెంటు, కడప పార్లమెంటులో కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులకి గ్లాసు గుర్తు కేటాయించడం అనేది ఎన్నికల కమిషన్కి ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా అడుగుతున్నారు. సో పవన్ కళ్యాణ్ మరి పెద్దలు మోడీ గారును అమిత్ షాను అడిగి ఏంటి సార్ ఇది అనే క్లారిటీ ఏమైనా తెచ్చుకున్నారా? లేదంటే ఇంకా వాళ్ళు చేతులు ఎత్తేసాము, మనం వాళ్ళ దగ్గర ఇంకేం లేదు, మన పోరాటం మనం చేయడమే అని అనుకుంటున్నారా? ఆలోచించాల్సినటువంటి విషయం. సో 52 స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు పోలరైజ్ అవ్వకుండా చీలాలి అనేటువంటి విధంగానే ఈ గుర్తుల కేటాయింపు జరిగింది అన్నటువంటి అభిప్రాయాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఏం చెప్పాలి ఇంకా? ఈ గ్లాసు గుర్తు అనేది జనసేన కేటాయించామని ముందు చెప్పిన తర్వాత వైసీపీ కోవర్ట్లుగా ఉన్నటువంటి కొంతమంది కేసులు వేయడాలు, మాకు కావాలంటే పోరాటాలు చేయడాలు, ఇవన్నీ కేవలం వాళ్ళ స్క్రిప్ట్లో భాగంగానే నడుస్తున్నాయి తప్ప ఇంకొకటి కాదు అనేది ఎన్నాటికి కూటమి సభ్యులు తెలుసుకుంటారు. సో కూటమి అంటే ఇప్పుడు బీజేపీని పక్కన పెట్టేస్తే తెలుగుదేశం జనసేన కూటమి తెలుసుకుని ఏం చేయగలుగుతారు దీని మీద అనేది ప్రస్తుతం సస్పెన్స్గా ఉంది. సో దీన్ని ఎలాగ వాళ్ళు ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు, ఈ ఇబ్బందిని ఎలా అధిగమిస్తారు, వేచి చూడాల్సిందే. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.